హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఒక చిన్న విషయం చెప్పాలండి. చాలా మందికి చాలా కస్టమర్స్ ఉంటారు కదా, మాకు రెగ్యులర్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇన్స్టా నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు ర్యాపిడోకి ఇచ్చేసి స్టిచ్చింగ్ చేసాక మళ్ళీ ర్యాపిడో బుక్ చేయండి, మేము బిల్ వేసేస్తా ఉంటారు. అంటే ఎంత నమ్మకం ఉంటే అలా ర్యాపిడోకి ఇచ్చి మళ్ళీ ర్యాపిడోకి పంపించమంటున్నారండి. అలాంటి రెస్పాన్సిబిలిటీగా మేము చెయ్యాలి కదా. అలా పంపించినప్పుడు మా మీద అంత నమ్మకం ఉంచినప్పుడు అలా చేస్తూ ఉంటే చాలా మందికి ఏంటంటే, మేము రెగ్యులర్గా ఉన్నాం కదా, రెగ్యులర్ కస్టమర్స్ కదా, మీరు ముందు ఇన్స్టా ఆర్డర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటున్నారు. ఫస్ట్ చిన్న విషయం ఏంటంటే, ఇంత నమ్మి ఒక్కొక్క శారీ 30,000 నుంచి 1,00,000 శారీ కూడా నాకు అలా ఇచ్చే సూట్ కేసులు ఇలా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ మంత్లో అయితే హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి కూడా వచ్చిన చాలా మంది ఉన్నారు. అంత రెస్పాన్సిబిలిటీగా మేము చెయ్యాలి కాబట్టి వాళ్ళ నమ్మకం మేము ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే నేనేం చేస్తున్నానంటే, రెగ్యులర్గా నా దగ్గర వచ్చే వాళ్ళని నేను ఎప్పుడు వదులుకోను. వాళ్ళే నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్. వాళ్ళ ఏంటంటే కొన్ని బ్లౌజెస్ ఇప్పుడు ఫెస్టివల్కి ఇచ్చి, కొన్ని బ్లౌజెస్ ఎట్లాగో మ్యారేజెస్ లేవు కాబట్టి అలా అడ్జస్ట్ చేస్తున్నానండి. అలా అడ్జస్ట్ చేసి దానిలో కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ మేము ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అనుకుంటే, కసుబుస్సులు ఆడుకుంటే మంచిగా ఉండదండి. ఎందుకంటే ఇంత వర్క్ చేసినా, ఇంత బిజీగా ఈ వీడియోస్ చేయాలన్నా మైండ్ బాగుండాలి, మైండ్ సెట్ బాగుండాలి, ప్లస్ హ్యాపీగా ఉండగలగాలి. అలా ఉండాలి. ఇన్ని అవర్స్ వర్క్ చేయాలి అనుకుంటే ఇది బాగుండాలండి. ఇది బాగుండాలంటే మీ అందరి చేతిలోనే ఉంది. మా స్టాఫ్ కానీ, మేం కానీ, నా 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 దగ్గర ఉండే ఈ పిల్లలు కానీ అంత దూరం నుంచి వచ్చారని చెప్తున్నాను కదా వర్క్ చేస్తూ. వాళ్ళని ఇప్పుడు ఊరు పంపించాలన్నా నేను మిడ్-నైట్ పంపిస్తున్నానండి. ఇలాంటివన్నీ అందరూ అర్థం చేసుకోవాలండి. అంతేగాని ఈజీగా నోటుకు వచ్చేసినట్టు ఏమకి ఇచ్చేస్తే అన్ని నెలలు అవుతాయి, ఎన్ని నెలలు అవుతాయి అంటే, కొంచెం మంచిగా మనకు బ్లౌజ్ సెట్ అవ్వాలి, మనకు పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే కొంచెం టైం కావాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు వచ్చే ఆర్డర్స్ అలానే ఉన్నాయి. నేను మీ ముందుకు కూడా నేను మోస్ట్లీ ఈ న్యూ ఇయర్లో వచ్చేటప్పటికి నేను ఒక 5-6 వీడియోస్ కూడా చేయలేదు. ఎందుకు అనుకుంటే నాకు అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేసిన నేను అన్ని మీకు చూపించట్లేదండి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఇన్ టైంలో కస్టమర్కి అందుతుందా లేదా, నాకు వీడియోస్ ఇంపార్టెంట్ కాదు, ప్లస్ నాకు ఆర్డర్స్ ఇంపార్టెంట్ కాదు. నేను ఆర్డర్స్ అలా తీసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోకే నెంబర్ పెట్టేసి, అడ్రస్ పెట్టేసి ఆర్డర్స్ ఇచ్చేయండి అని చెప్తాను. నేను అలా చెప్పే ఉద్దేశం లేదు. ప్లస్ నేను ఈ టిప్స్ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకు అంటే, ఈ టిప్స్ అందరికీ అన్ని టైలర్ షాప్కి వెళ్ళి అన్ని అడగలేరు, అన్ని చెప్పలేరు. అందుకే చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే కొన్ని హట్ చేసే ఉంటాయండి. ఆ రోజల్లా మూడ్ ఆఫ్ అయిపోతాం. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి విజయ గారండి ఇన్స్టా నుంచి, ఫారెన్కి నుంచి వచ్చారండి వాళ్ళ పాపని తీసుకొని. వాళ్ళ పాపయ్యి ఆవిడ ఎంత జోష్లో ఉన్నారంటే, ఎంత యాక్టివ్గా ఉన్నారంటే,